వ్యక్తి ఉన్నాడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. మీకు ఇష్టం వచ్చినప్పుడు వారిని పలకరిస్తారు, మీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడతారు. ఆ వ్యక్తి అలాగనే అన్నాడు. దాని తర్వాత ఇంతసేపు ఈయనతో మాట్లాడాను కదా, ఇప్పుడు నా ఫోన్ చూసుకుందామని ఫోన్ పట్టుకొని ఫోన్ ఉంటారు. దట్ పర్సన్ ఇస్ స్టిల్ దేర్. డిడ్ దట్ పర్సన్ లీవ్? నో, ఇట్ ఈస్ యూ హూ గాట్ డిస్కనెక్టెడ్. సో డోంట్ సే ఐ డోంట్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్. యూ డిస్కనెక్టెడ్ విత్ హిమ్. నాకు ఇక్కడ దేవుని సన్నిధి అనుభవించలేదు. నువ్వు డిస్కనెక్ట్లో ఉన్నావు కాబట్టి దేవుని సన్నిధి అనుభవించట్లేదు. నువ్వు కనెక్ట్లో ఉంటే దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్. దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మనకి తనని తాను కనపరచుకోవడానికి. ఈజ్ రెడీ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్. చాలామందికి తప్పైన అలవాటు ఉంటుంది ఏంటంటే, ఎక్కడైతే ఇట్లా ఆలయంగా కూడతామో అక్కడే దేవుని సన్నిధి ఉంటుందని అనుకుంటారు. నో, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ టుడే. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. అన్ని చోట్ల ఉంది దేవుని సన్నిధి. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవచ్చు. ఆల్వేస్ బీ ఇన్ కనెక్ట్ విత్ గాడ్. ఎప్పుడు చూసినా దేవునితో కనెక్ట్లో ఉంటే ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు ప్రేరేపించనక్కర్లేదు. అదొక అట్లా ఫ్లో లాగా, ఒక ఫోర్స్ లాగా వస్తుంది. ఆ ప్రార్థన ఫోర్స్ లాగా వస్తుంది, ఆరాధన ఫోర్స్ లాగా వస్తుంది, స్తుతి, కృతజ్ఞత. ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడటం. దేవా ఇది చేయమంటావా, దేవుడు ఇది చూడమంటావా. మా ప్రార్థన, నా ప్రార్థన, మా అందరిది, సేవకులది, నాది, ఎప్పుడు చూసినా ఏమైనా ఇట్లాంటి మీటింగో లేకపోతే ఎక్కడైనా ప్రార్థన కోరినప్పుడు, వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్ చేయమన్నప్పుడు, లార్డ్ ఐ డోంట్ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ బట్ యూ స్ట్రెంగ్థెన్ మీ. హెల్ప్ మీ లార్డ్, బికాజ్ వితౌట్ హిస్ హెల్ప్ వీ కెన్ డూ నథింగ్. ఆయన సహాయం లేకుండా మనం ఏం చేయలేమండి. ఈరోజు కంటిన్యూస్ డిపెండెన్స్ ఆన్ గాడ్. యేసయ్యా నాకు సహాయం చేయి. పొద్దున్న లేస్తున్నారా, సహాయం చేయి. వంట వండాలా, దేవా నువ్వే సహాయం చేయి. రుచికరంగా రావాలి ప్రభా, నీవే సహాయం చేయి. ఏమైనా చేస్తున్నారా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారా, లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ హెల్ప్ మీ. ఉద్యోగాలు కొనసాగుతున్నారా, హెల్ప్ మీ లార్డ్. వచ్చేసింది కదా ఇంక అక్కర్లేదు దేవుని సహాయం, పాస్ అయిపోయాను కదా ఇంక అక్కర్లేదు అనుకుంటారు చాలామంది. నో, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ వీ నీడ్ హిజ్ హెల్ప్. అండ్ యూ షుడ్ లెట్ గాడ్ నో, లార్డ్ ఐ నీడ్ యూ. నాకు నువ్వు కావాలి ప్రభా, నీ సహాయము నాకు కావాలని ఎల్లప్పుడూ ఆయన పైన ఆధారపడే వారి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట. చక్కటి వాక్యం ఉంటుంది. ఆయన ఆకాశం నుండి వెతుకుతున్నాడంట, దృష్టిస్తున్నాడంట. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు వారిపైన దృష్టి, అటువంటి వారిపైన దృష్టి పడుతుందంట, దేవుని దృష్టి. యూ వాంట్ గాడ్స్ ఐస్ టు ఫాలో అపాన్ యూ, హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయము, దైవ భక్తి కలిగినట్లయితే దేవుని దృష్టి వారిపైన ఉంటుంది. మీ జీవితంలో ప్రార్థన, నేను ప్రార్థన చేయకపోతే నేను ఉండలేను, నేను ప్రార్థన చేయకపోతే అయ్యో నా స్థితి అయ్యో అని అనుకునే పరిస్థితులు ఉన్నారా? లేకపోతే ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే. ప్రేయర్ విల్ బికమ్ అ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. టాకింగ్ టు హిమ్ ఆల్ ద నైట్. మన సంఘంలో ఎన్నోసార్లు చెప్తూ ఉంటామండి, నోరు విప్పి ప్రార్థన చేయండి, నోరు విప్పి ప్రార్థన చేయండి. ఎందుకు నోరు విప్పి ప్రార్థన చేయాలి? ఎందుకు నోరు విప్పి ప్రార్థన చేయాలంటే నేను చెప్తాను చూడండి, అనుభవపూర్వకంగా మీకు కూడా తెలుస్తుంది. నోరు విప్పకుండా ప్రార్థన చేస్తే మీరు ప్రార్థన స్టార్ట్ చేస్తారు, మనసులో స్టార్ట్ చేస్తారు. ఏమని స్టార్ట్ చేస్తారు? థ్యాంక్ యూ ప్రభా, నువ్వు ఇచ్చావు, నీకు ఈ దినం బట్టి నీకు వందల స్తోత్రాలు అని మీరు మనసులో ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంట్లో ఏమవుతుందో, నా బిడ్డలు ఎక్కడ పోయారో, వాడు నన్ను అంత మాట అన్నాడు, ప్రతీకారం తీసుకోవాలి. స్టార్ట్ చేసింది బాగానే స్టార్ట్ చేస్తారు, కానీ యువర్ మైండ్ ఇస్ వాండరింగ్. ఎక్కడికో తిరిగిపోతూ ఉంటుంది మనసు. అందుకనే ఫోకస్డ్ ప్రేయర్ 10 నిమిషాలు చేసిన గొప్ప శక్తి అనుభవిస్తామండి. ఆమెన్. ఆ ఫోకస్డ్ ప్రేయర్ కనీసం 5 నిమిషాలైనా ఇంకేం మాత్రం వేరే తలంపులు లేకుండా జస్ట్ ప్రేయింగ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. అందుకనే కనీసం మీకు వినబడేలా ప్రార్థన చేస్తే మైండ్ విల్ బి ఫోకస్డ్. ఏం మాట్లాడుతున్నాను, ఆ ఫోకస్డ్ ప్రేయర్ తోటి చేస్తే, ఆ ఫోకస్డ్ దృష్టితోటి ప్రార్థన చేస్తే అది గొప్ప శక్తిని ఇస్తుంది. చాలామంది ఇట్లా చేతులు కట్టుకొని తల ఏదో వంచాలి కదా అన్నట్టు వంచుకొని ప్రార్థన సమయం అంటే అందరు ఇట్లా తిరుగుతూ ఉంటారండి. ఐ వాజ్ టెల్లింగ్ యూ, వీఆర్ ఇన్ కింగ్డమ్. There is a way, there is a protocol, there is a way that we can please God. దేవుడు దృష్టించాలంటే మనము ఆయన యందు భయభక్తులు చూపించాలి. నా శరీరం అక్కర్లేదు, నా మనసు దేవుడు తెలుసులే. నో. When you have reverence for somebody, it is shown in action. జాపనీస్ని చూస్తారు కదండి, వారు ఎవరిని గ్రీట్ చేసిన ఏం చేస్తారు? దే బౌ డౌన్. ఒక మనిషికి, ఒక తోటి స్నేహితుడు, ఒక తోటి వ్యక్తికి దే బౌ డౌన్. ఎందుకు అంటే రెస్పెక్ట్, కైండ్నెస్,
మనుషుల దగ్గరికి అట్లా చేసినప్పుడు మనమేమో నేను నిఠారుగా నిలబడతాను, నేను ఎట్లా పడితే అట్లా చేస్తాను, వచ్చాను కదా, నేను రావడమే గొప్ప ఆయన ఆలయానికి, ఆయన చూసుకుంటాడులే, నాకు దీనికి ప్రతిఫలం వస్తే చాలు. నో 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 నో, గాడ్ వోంట్ లుక్ ఎట్ పీపుల్ లైక్ దట్. ఈరోజు దేవుడు మాట విని భయపడుతున్నవారు, ప్రేయర్ విల్ బి అ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. దేవుని సన్నిధి ఉన్న అవగాహన ఏంటిదంటే, ఇంకోటి, ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయము ఆయన చిత్తంలో జల్లెడి చేసి చూస్తారంట. ప్రతి నిర్ణయము జల్లెడి చేయాలంట. ఏం జల్లెడి చేయాలి? ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తం కాదా, ఇది దేవుడికి ఇష్టమా, దేవుడికి ఇష్టం లేదా. అది ఎప్పుడు చేస్తామో, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నా పక్కనున్నాడు, నా దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, నా దేవుడికి తెలియకుండా నేను ఏమి చేయను. చాలామంది అప్పుల పాలవుతారు, ఎందుకంటే దేవుని అడగరు, దేవుని సహాయం కోరరు, చేయి చాపుతారు. మనుషుల దగ్గర చేయి చాపి ఫస్ట్ ఇవ్వు తర్వాత చూసుకుందాం, ఫస్ట్ ఇవ్వు తర్వాత ప్రార్థన చేద్దాం, ఫస్ట్ ఇవ్వు తర్వాత చూసుకుందాంలే. నా జీవితంలో కూడా కొంతమందిని చూస్తాను, తర్వాత చూసుకుందాంలే ఇప్పుడు కానీ తర్వాత చూసుకుందాంలే అన్నవారు జీవితంలో నేను ఎంత నష్టము చూస్తానో. ఐఎమ్ రియలీ కన్సర్న్. ఎందుకంటే నాకు చాలా సన్నిహితులు అయిన వారు తర్వాత చూసుకుందాం, అది ఒక పెద్ద కొండలాగా అయిపోయిందండి వారి జీవితంలో. ఈరోజు మన జీవితాలు కూడా ఈరోజు ఈ ఇచ్చ వస్తుంది, దిస్ టెంప్టేషన్, దిస్ వాంట్, ఐ నీడ్ టు, ఇట్ కుడ్ బి అ సెక్షువల్ సిన్, ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ సిన్. ఇప్పుడు చేయాల్సిందే అని అంటున్నారు కదా, డోంట్ డూ దట్. బీ అవేర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి, ఆయన చూస్తున్నాడు, ఆయన వెలుగులు అంతా కనపడుతుంది అనేది జ్ఞానముతో భయముతో ఉందాం. సిఫ్ట్, నేను చేస్తే దీని పరిణామం ఏంటి, జల్లడించండి. నేను చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు చేస్తే తర్వాత చూసుకుందాం, కాదు, తర్వాత నేను క్షమాపణ అడుగుతాను. నో, డూ వాట్ ఈస్ రైట్ నౌ.